Thank you, Lord Jesus. Praise you. Hallelujah. Glory. నాలో జరుగుతున్న పోరాటం చేయించుట ఎలా? నాలో జరుగుతున్న పోరాటము చేయించుట ఎలా? How I should win the war which is within me. How to win the war which is within me. Dear brother, అన్నిటికంటే చూడండి, బయట పోరాటాలు ఉన్నాయి, లోన పోరాటాలు ఉన్నాయి. బయట పోరాటాలు కనబడే పోరాటాలు, లోన జరుగుతున్న పోరాటం అది కనబడని పోరాటం. ఇది నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరిగేదే. ఏ ఒక్కరు మినహాయింపు లేదు దీంట్లో. ప్రతి ఒక్కరి జీవితంలో బయట పోరాటం లేదు, లోన కూడా పోరాటం. ఇంకా లోతుగా చెప్పాలంటే నీ బయట జరుగుతున్న పోరాటానికి కారణం నీలో జరుగుతున్న పోరాటం. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే చాలా గొప్ప విషయం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి కారణమైంది? లోపల ఉన్న పోరాటమే నీకు బయట కనబడుతున్న నీ చుట్టూ ఉన్న పోరాటానికి ప్రాముఖ్యమైన కారణం. నీకు నువ్వు నమ్మలేనప్పుడు, నీ ముందున్న వారు ఎవరిని నమ్మలేవు. నేను జయించగలను అని నీలో లేనప్పుడు నీ బయట పరిస్థితి కూడా నువ్వు జయించలేవు. కాబట్టి రెండు రకాలైన పోరాటాలు ఉంటాయి. ఒకటి అంతరంగంలో జరిగే పోరాటం, ఒకటి నీ చుట్టూ జరుగుతున్న పోరాటం. ఈ చుట్టూ ఉన్న పోరాటాలు కనబడే పోరాటాలు ఉంటాయి, కానీ లోన జరుగుతున్న పోరాటం కనబడని పోరాటం. ఇది ఎవరిని కనబడదు, నీకొక్కడికే, నీకు ఒకదానికే తెలుసు ఎంత భయంకరమైన పోరాడుతున్నాం. బయట ఉన్న సమస్యలను జయించగలమేమో కానీ లోన జరుగుతున్న పోరాటం అంత సులువైన కాదు జయించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మాట మీరు వింటున్నారా? దీనికి ప్రాముఖ్యమైన 3 కారణాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఆ పై వచ్చి కూడా చదివితే 30 వచ్చి కూడా వస్తుంది. చెప్పండి. రేపు పొయ్యిలో వేయబడు అడవి కట్టిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. అక్కడ ఏం పదం ఉపయోగించాడు ప్రభు? తన శిష్యుల దగ్గర ఉపయోగిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా అని పిలుస్తున్నాడు. అల్ప విశ్వాసులారా అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి, గ్రామం మీద పట్టిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్. ఏ లిటిల్ ఫెయిత్ కాదు. ఏ లిటిల్ ఫెయిత్ అంటే కొంచెం, లిటిల్ ఫెయిత్ అంటే నథింగ్. ఏ ఫ్యూ అంటే కొంచెం, ఫ్యూ అంటే నథింగ్. అంటే అల్ప విశ్వాసం అంటే ఇంగ్లీష్ బట్టి తర్జుమా చేస్తే అసలు విశ్వాసం అనేది లేదని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అల్ప విశ్వాసానికి 3 సూచనలు. ఒకటి భయం, ఫియర్. రెండోది అనుమానం, డౌట్. మూడోది అపనమ్మకం, నాట్ బిలీవింగ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మలేని విధానం. 3 కారణాలు: భయము, రెండోది అనుమానము, మూడోది ఈ 3 వల్లే నీలో పోరాటం చాలా భయంకరంగా ఉంటుంది. మనం ఎందుకు చేయించలేకపోతున్నాం? వాక్యానుసారం అన్ని ఇచ్చాడు. వినండి, వాక్యానుసారం ప్రభు నీకు అన్ని ఇచ్చాడు. దయచేసి ప్రభుని యేసుక్రీస్తు చులకన చేయొద్దు. మన ఎవరు ఆయన శిలువలో సమస్తాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు ఇది మీరు పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం. ఆయన ఏమి చేయలేదన్నట్టు నువ్వు ఇంకా ఏమో చేయాలని ప్రయత్నిస్తుంటే మరి యేసు ప్రభుని మనం గణపరచవారమైనామో, ఆయన్ని గణనీయులుగా చేస్తున్నామో, పరిశుద్ధాత్ముడే మీలో ఉన్న క్రీస్తు నీకు ఆ సత్యమును బయలుపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా క్రీస్తు అన్ని నా కొరకు చేశాడు, నేను ఇప్పుడు అందులో ఆనందించాలి, అందులో అనుభవించాలనే విశ్వాసంలో మనం వెళ్ళాలి. ఇది వ్యాపారంతో కూడిన విశ్వాసం కాదు. నువ్వు ఇస్తే ఆయన ఇచ్చేది, నువ్వు చేస్తే ఆయన చేసేది కాదు. మనం ఏం చేయలేమని ఆయన వచ్చి సమస్తాన్ని నెరవేర్చాడు సిలువలో.
హల్లెలూయా. హల్లెలూయా. అసలు సమాప్తమాయన అనే పదానికి నీకు విలువ అర్థమై ఉంటే దాని భావం నీకు అర్థమై ఉంటే దేవుడు వాక్యాన్ని చాలా అద్భుతంగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న మొక్కలు తీసుకుంటారు వాక్యంలోనూ, అది పట్టుకుని ఇలా ఉందండి, ఇలా చెప్పారండి. ఇంకో విషయం చెప్తాను, యేసు ప్రభుని చంపింది ఎవరనుకుంటారు? రోమిలు కాదు. చూడండి, ప్రార్థన చేశారు. ఆ విలపించే స్వరూపం పెట్టిన విలపించిన గోడ దగ్గర తల కొట్టుకుని మరి మెస్సయ్య రా 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 అని ప్రార్థన చేశారు. ఆయన వచ్చాడా రాలేదా? వచ్చాడు. యేసు వచ్చాడు, యేసుగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, వ్యక్తిగా వచ్చాడు. తను దాన్ని తగ్గించుకున్నాడు. దేవుడితో సమానమైనప్పటికీ తను తగ్గించుకుని వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చి ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే నువ్వు మాకు వద్దన్నా అంటే దేన్ని తిరస్కరించారు? సత్యమును తిరస్కరించారు వారు. సత్యము వారు గ్రహించుంటే యేసుప్రభుని సిలువ వేసే వారు కానే కాదు. ఈ మాట మీకు అర్థమైతే చాలా గొప్ప విషయం. హల్లెలూయా. హల్లెలూయా. దేన్ని మనం ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాలి? సత్యమును ఆధారం చేసుకుని వాక్యంలో ఉన్న విధానం ఏంటో మనం అర్థం చేసుకుని ఒకదానికి ఇంకో దగ్గర ఎక్కడో దానికి కనెక్షన్ ఉంటుంది, ఎక్కడో ఇంకో దానికి కనెక్షన్ ఉంటుంది. ఇవి మనం అర్థం చేసుకోలేకపోతే పరిశుద్ధమైన బైబిల్లో మన విశ్వాసమే ప్రశ్నాత్మకంగా మారిపోతుందేమని నేను అనుకుంటున్నాను. చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి వినండి. హృదయం అందరూ చెప్పండి. హృదయంలో నీకు దాహం ఉంటే, అంటే ఆత్మయున్న నీకు దాహం ఉంటే ఆ వాక్యం ఈజీగా నువ్వు పట్టుకుంటావు. నీకు ఆసక్తి లేనప్పుడు దాంట్లో నీకు అర్థం తెలిసినట్టు మనం ఒకసారి వక్రీకరించి మాట్లాడుకుంటాం సత్యాన్ని. దాని విషయంలో నేను చింతించను. ఎందుకంటే సత్యం బోధించాలి, తీసుకుంటాను కాదన్న వాళ్ళు ఇష్టం. ఎందుకంటే ప్రభు ఏమి దాని గురించి స్పందించినప్పుడు నేను ఎవరి మధ్యలో గట్టి మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అల్ప విశ్వాసానికి కారణం ఏంటి? 3: భయం, అనుమానం. ఉన్నారు కదా, ఈ 3 ఉన్నాయి కదా మనలో. అపనమ్మకం. వాక్యం అయితే అలా చెప్తుంది, నా పరిస్థితి అయితే ఎలా ఉన్నాయి, జరుగుతుందంటావా? అనుమానం వేరు, అపనమ్మకం వేరు. ఒక్కోసారి విశ్వాసం ఎక్కువైతే, అంటే విశ్వాసం మనం ఉన్నామని మనం అనుకుంటే ఒక్కోసారి ఏమవుతుందో తెలుసా అండి, దేవుడి వాగ్దానంలో ఉంది, ప్రభు నాకు చేయలేదంటే నేను దేవుడికి దూరంగా ఉన్నాను, దేవుడు నాకు ఏం చేయట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. చూడండి, మనమే నిర్ణయం చేసుకుంటూ ఉంటాం, మనమే సమాధానం చెప్పుకుంటాం, ప్రశ్నించుకుంటాం, మనమే సమాధానం చెప్పుకుంటూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. కారణం ఏంటంటే 3. మొదటి నేను చెప్పండి, భయం. భయం. దేవుని వాక్యం ఎవరైతే నిలబడదో వాళ్ళు భయంతో ఏముండదు. భయానికి ఇస్తుంది. భయం దేనికి వ్యతిరేక పదం అంటే విశ్వాసానికి వ్యతిరేక పదం. అదే చూడండి, ఈ లోకంలో పాపానికి 2 మూలాలు. ఒకటి భయం, ఇంకోటి స్వార్థం. స్వార్థం వెరగొట్టడానికి ప్రభు తాను ప్రేమించాడు, భయాన్ని వెరగొట్టడానికి తన వాక్యం ద్వారా విశ్వాసం అనేది మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? దయచేసి ఈ విషయాన్ని గమనించాలని ప్రభు నేను కోరుతున్నాను. ఈ 3 చాలా భయంకరమైనవి. అయితే అల్ప విశ్వాసం అని పిలిచాడు. చూడండి, మన పోరాటం అంతా కూడా దేనికోసం ఉంటుందంటే 3 విషయాలు. తినే విషయంలోనూ, చెప్పండి, తాగే విషయంలోనూ, తగ్గించే విషయంలో. ఇంకేం లేదు. ఈ 3 తప్పిస్తే ఇప్పుడు నువ్వు దేనికి ప్రయాసమైన కారణం ఏంటి? ఈ 3 కోసమే. మళ్ళీ మూలాలు వెళ్తే ఆ 3 నీకు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ గుర్తుంచుకోండి, మనం తినే ఆహారం, తాగే పానీయం కన్నా ప్రాణం చాలా ప్రాముఖ్యమైనది. అసలు ప్రాణమే లేకపోతే తినడానికి తాగడానికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ప్రభు అన్నాడు, మీరు తినే విషయంలో, తాగే విషయంలో కన్నా మీ ప్రాణం ఎంత విలువైంది దాని గురించి ఆలోచించారా? 2వ అన్నాడు, ఏమి ధరించుకుందామో, నీ వస్త్రాల కంటే నీ దేహం చాలా ప్రాముఖ్యం కదా. చెప్పండి, వస్త్రాలు దేహం కోసం, దేహం కోసం వస్త్రాల? దేహం కోసం వస్త్రాలు. అసలు దేహమే సరిగ్గా లేకపోతే వస్త్రాలు ఏం చేసుకుంటామా?
హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం తినే విషయం కన్నా చాలా ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రాణం, లైఫ్. సెకండ్ థింగ్ ఏంటి? వేసుకునే బట్టల కన్నా చాలా ప్రాముఖ్యమైనది ఏంటి? నీ దేహం, ద బాడీ. నీ ప్రాణం, నీ బాడీ చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క కన్ను దృష్టి అంతా నీ యొక్క ప్రాణం మీద, నీ దేహం మీద ఆయన దృష్టి పెడితే మన దృష్టి అంతా ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి విచారం, చింత. వీటి కారణం ఏంటంటే ఇప్పుడే ఏంటంటే భయం. హల్లెలూయా. హల్లెలూయా. అనుమానం, డౌట్, ఏమో జరుగుతుంది అనుమానం. అంటే అర్థం ఏంటంటే ఒకవేళ నేను అందులో నేను ఒక వాక్యాల నేను మారిపోతే ఉండగలనా, చేయగలనా? అనుమానం. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతున్నాయా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రైజ్. హల్లెలూయా. అయితే ఒక విషయం గమనిద్దాం. ఆ 33 వచనం అంటాడు, చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన రాజ్యం చెప్పనండి, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడదు. ఏవన్నీ అనుగ్రహించబడదు? నువ్వు చింతిస్తున్నవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. కానీ మొదటిగా దానికంటే ముందు ఏం చేయమంటున్నాడు? ఆయన నీతిని, రాజ్యం, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకమంటున్నాడు. అందరూ చెప్పండి. దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం తెలుసా మీకు? దేవుని రాజ్యం ఎక్కడ ఉందో అక్కడికి అర్థం నీలోనే ఉందంటున్నాడు ప్రభు. ఎవరైనా చూడండి, రాసుకొని ఇంటికి చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 21వ వచనం అంటాడు, దేవుని రాజ్యం అక్కడ ఉంది, ఇక్కడ ఉందంటే నమ్మదు. దేవుని రాజ్యం నీ మధ్యనే ఉంది. ఇంగ్లీష్ అయితే విత్ ఇన్ యూ, నీలోనే ఉంది దేవుని రాజ్యం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాజ్యం నాలోనే ఉంది. దేవుని రాజ్యం నాలోనే ఉన్నది. గట్టిగా చెప్పండి. దేవుని రాజ్యం నాలోనే ఉంది. దేవుని రాజ్యం నాలోనే ఉన్నది. బయట లేదు, అది నీలోనే పెట్టాడు ఆయన. ఎలాగంటారా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చాలా చక్కని మాట ఉంటుంది. జాగ్రత్త వినండి. మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మొర్రపెట్టుట, తన కుమారుని యొక్క ఆత్మ మీ హృదయంలోకి పంపబడెను. ఉండాలేదక్క, మీ హృదయంలోకి పంపబడింది. ఎవరు పంపబడ్డారు మన హృదయాల్లోకి? ఇప్పుడు మనందరూ ఎవరు చెప్పండి? చెప్పండి, మనందరూ ఎవరిని? క్రైస్తవులు. చెప్పండి. తండ్రికి నేను కుమారుని, కుమారుని చెప్పండి. కుమార్తెలు వారి కుమారులు అని చెప్పాలి. నేను తండ్రికి కుమారుడిని అని చెప్పండి. నేను తండ్రికి నేను కుమారుడిని. నన్ను సృష్టించిన తండ్రికి నేను కుమారుడిని. నన్ను సృష్టించిన నా తండ్రికి నేను కుమారుడిని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసు నామములో నేను రక్షించబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం అబ్బా తండ్రి అని సంబోధించడానికి, ఆయన ఉచ్చరించడానికి, పలకడానికి ఇప్పుడు మనలోకి ఎవరు పంపబడ్డారు? యేసు కాదు. యేసు యొక్క ఆత్మ ఉన్న క్రీస్తు మనలోకి పంపబడి ఉన్నాడు. హల్లెలూయా. పంపిస్తాను అనలే, పంపించాడు. వచనం టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరున్నారు? చెప్పండి. నాలో క్రీస్తు ఉన్నాడు. నాలో క్రీస్తు ఉన్నాడు. నాలో క్రీస్తు ఉన్నాడు. నాలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే క్రీస్తు నీలోకి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు పెద్ద ప్రశ్న మరి ఎందుకు వచ్చాడు అంటే, రాజ్యం అంటే ఏమన్నా చెప్పండి. రాజు ఉండాలా లేదా? క్రీస్తు నీలోకి వచ్చాడంటే దేవుని రాజ్యమే నీలోకి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. మాట చెప్పాలంటే నీ జీవితాన్ని ఏలుబడి చేయడానికి వచ్చాడు. నువ్వు ఆయన కంట్రోల్ చేయడానికి కాదు, నీ జీవితాన్ని ఆయన నేను కంట్రోల్ చేయడానికి వచ్చాడు. ఆయన ఏలుబడి చేయడానికి వచ్చాడు. రాజుగా నీలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనలో ఎంతమంది ఆయన ఇప్పుడు రాజ్యం అంటే దానికి నీతి, దానికి ఒక పద్ధతి, విధానం ఉంటుంది. అవునా కదా? రాజు చెప్పిందే చేయాలి రాజ్యంలో. అలాగే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందో అదే మనం చేయాలి. ఆ మాట మీకు అర్థమవుతాయా? దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే మనం చేయాలి. హల్లెలూయా. అది బైబిల్ అంటుంది వినుట వలన, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో
వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు మాట వినుట వలన కలుగును అని ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతున్నాయా? చూడండి, మొదటిది క్రీస్తు నీలోకి వచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన చెప్పిన మాటను బట్టి నువ్వు విని లోపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది మొదటిగా ఏం చెప్పినాడు? రాజ్యమును, ఆయన రాజ్యమును, ఆయన నీతిని, ఈ రెండింటిని వెతకమంటున్నాడు. ఫస్ట్ మొదటిగా అవి వెతుకు. మొదటగా అంటే వెతికంటే అర్థం ఏంటంటే దాని యొక్క శ్రద్ధ వచ్చు. నీలో వచ్చిన క్రీస్తు నీకు ఏం చెప్తున్నాడో చేయమని అది చేయి. ఇప్పుడు రాజు చెప్పిన మాట ప్రకారం రాజులో ఎవరైనా చెప్పితే ఏముంటుంది చెప్పండి? శిక్ష. ఆయనకి శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఉండదు వేరే విషయం. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు మనలోకి వస్తే మనం ఏం చేయాలి? మరి సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు తీసుకుని సొంత విధానం కలిగితే ఏమవుతుంది? కాదేది. హల్లెలూయా. చూడండి, ప్రభు వినండి, తీర్పు విమర్శ జన్మన, ప్రభు తీర్పు జన్మన నువ్వు ఏం చేస్తావని అడిగేది ఏంటో తెలుసా? నీలో నేను క్రీస్తుని పంపించాను, లేదంటే క్షమించాను తండ్రి క్రీస్తు. యేసు క్రీస్తు సింహాసనపై ఆసనం తీర్పు తీరుస్తాడు. నేను నీలోకి వచ్చాను, నన్ను ఎంతవరకు నువ్వు కనపరిచావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అబద్ధం ఆడడానికి ఏమన్నా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు అక్కడ తీర్పు సింహాసనం కూర్చుంటాడు. ఆ విమర్శ జన్మన మరి నీలో నేను ఉన్నాను, రక్షణ పొందావు, నా కుమారుడుగా పరిగణించి తండ్రికి కుమారుడుగా పరిగణించబడ్డావు. మరి నేను నీలో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో నా మాట విన్నా, నేను చెప్పినట్టు నువ్వు నడిచావు. దీనికి లెక్క మనం చెప్పగలమా? చెప్పలేము. పట్టలు వేసుకునే కాంక్ష, పొద్దులు లేచే కాంక్ష, పడుకునే వాళ్ళు అన్ని నీ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత కార్యాలు, సొంతం ఆఖరికి వినండి, సొంతం ఎంత అయిపోయిందంటే క్రీస్తు నీలో ఉన్నాడన్న సంగతే నీకు తెలియకుండా అయిపోయింది. దీనికి తీర్పు ఉంటారు. హల్లెలూయా. యు కాంట్ జస్ట్ ఎస్కేప్. తప్పించుకోలేము. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చెప్పండి, దేవుని రాజ్యం నాలోనే ఉంది. దేవుని రాజ్యం నాలోనే ఉన్నది. ఎక్కడో లేదు. చెప్పండి, అది ఎక్కడో లేదు. ముందు నాలోనే ఉంది. ముందు నాలోనే ఉంది. ఏం చేయాలి మనం? ఆ రాజుకి మనం ఏం చేయాలి? లోబడి పనిచేయాలి. రెండోది ఆయన నీతి. అంతే చెప్పండి, దేవుని నీతి. దేవుని నీతి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మొదటి ఏం చెప్పండి? ఆయన రాజ్యం అనగా వాక్యం. రెండోది దేవుని నీతి. జాగ్రత్త చేసుకోండి, దేవుని నీతి, రైచియస్నెస్ ఆఫ్ గాడ్. చూడండి, ఇద్దరు విశ్వాసులు ఏదైనా మనస్పర్ధలు కలిగి ఒకవేళ నా దగ్గరికి వచ్చారు అనుకోండి, జాగ్రత్త. ఇద్దరికి పడలేదు, ఏదో అంశంలోనూ ఏదో విషయంలోనూ మనస్పర్ధలు వచ్చాయి. వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు తీర్పు కోసం. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన కారణం ఏంటి చెప్పాలి? ఎవరు రైట్ అని చెప్పడానికి కదా, నేను అదే చెప్పాలి కదా. ఇప్పుడు జాగ్రత్త. ఇప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ చెప్పకూడదు. జాగ్రత్త. దేవుని నీతి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళిద్దరికి నేను తీర్పు తెచ్చా, జాగ్రత్త. దేవుని పక్షంలో నేను నిలబడాలా? జాగ్రత్త మాట్లాడాలి, ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకి జ్యోతిషాంలో వచ్చారు, ఏదో సమస్య ఇద్దరికి పడలేదు. ఆమె చెప్పింది ఆమె చెప్పింది, నేను చెప్పేది ఆమె చెప్పింది. ఇప్పుడు జ్యోతి ఏం ఆశిస్తుంది? నేను చెప్పింది రైట్ అని చెప్పాలని ఆశిస్తుంది. అలాగే శ్యామలో కూడా నేను చెప్పింది రైట్ అని చెప్పాలని ఆశిస్తుంది. ఇప్పుడు మంచి చెడు దగ్గరికి వచ్చేసరికి ఒకవేళ జ్యోతియే కరెక్ట్, శ్యామల రాంగ్ అనుకోండి. అమ్మా శ్యామల అలా కాదు, ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడు నొచ్చుకునేది ఎవరు? అదే రివర్స్ అయింది అనుకోండి, వింటున్నారా?
కానీ దేవుని నీతి ఎంత చెప్పండి? దేవుని నీతి అంటే దేవుని నీతి అంటే దేవుని పక్షమున నిలబడ్డం. దేవుని పక్షమున నిలవబడటం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ ఇద్దరు రైట్ రాంగ్ అనేది నాకు తెలియదు. ఆమె చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు, నేను అబద్ధం అవ్వచ్చు, ఆమె చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, నాకు తెలియదు. కానీ ఇద్దరు వర్షన్స్ నేను ఎప్పుడు చెప్తాను, నీకు నువ్వు సినిమా తీసుకుంటే మాత్రం నువ్వే హీరో, దాంట్లో విలన్గా నువ్వు ఉండడానికి ఇష్టపడవు. కాబట్టి ఇప్పుడు అది నీకు తెచ్చుకోండి. ఎంతమందికి అర్థం అవుతుంది? దేవుని నీతి అంటే అర్థం ఏంటంటే అలా కాదు, మీ ఇద్దరు వినండి, మరి దేవుని వాక్యంలో చెప్తుంది కదా, మరి ఒకరికొకరు క్షమించుకోండి, తగ్గించుకోండి అని అన్నాం అనుకోండి, దేవుని పక్షంలో నిలబడినట్ట, లేదంటే ఒకరి పక్షం తీర్పు తీర్చినట్ట? దేవుని పక్షమున నిలవబడినట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన వ్యక్తిగత జీవితంలో ప్రతి విషయంలో కూడా నేను చేసేది లోకానుసారమైందా, దేవుని పక్షంలో ఉన్నానా? ఇది దేవుని నీతి. దాన్ని వెతకమంటున్నాడు. నేను చేసేది దేవునికి మహిమకరంగా ఉందా లేదా, ఆయన నీతి నెరవేర్చేది ఉందా లేదా? మీకు మాట చెప్పాలంటే దేవుని నీతి అంటే దేవుని ప్రేమ. ఏంటది? ఇలా నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు ఎవరి పక్షం ఉంటావు. వెరీ సింపుల్, అర్థం చేసుకోండి. నువ్వు దేవుని ప్రేమించే చెప్పండి, మన అనుదిన జీవితంలోనూ దేవుని ప్రేమించేవారు ఉన్నామా, లోకాన్ని ప్రేమించేవారు ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. విను, నీలో క్రీస్తు వచ్చి కూడా నీ జీవితాన్ని ఏర్పాటు చేయడానికి, నీకు మేలు చేయడానికి, నేను గొప్పగా చేయడానికి, తండ్రి ఇచ్చిన వాగ్దానాలు నేను నెరవేర్చడానికి, కార్యక్రమం దాల్చడానికి ఆయన వస్తే వాక్యము వింటాంగానే వినండి. వాక్యం రెండు రకాలు ఉంటుంది. ఇంగ్లీష్లో రెండు, లిసనింగ్, హియరింగ్, రెండు పదాలు ఉంటాయి. లిసనింగ్ అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణ ఇంట్లో టీవీ ఆన్ చేస్తారు, వాక్యం పెట్టుకుంటారు, లేదు దైవికమైన పాట పెట్టుకుంటారు, క్రైస్తవ పాట పెట్టుకుంటారు. నువ్వు అక్కడ కూర్చొని వింటున్నావు? లేదు, అవి ఆన్ చేసుకుని నీ పనులు చేసుకుంటున్నావు. దాన్ని లిసనింగ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆసక్తితో పెట్టలేదు, దైవికమైన వాతావరణం కలిగి ఉండాలని మాత్రం పెట్టుకున్నావు. ఇక్కడ మాట్లాడుతుంది వివిధ వలన విశ్వాసం కలుగును అనేది దాహంతో, ఆసక్తితో వినేది. ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడు? ప్రభు మాట ఏంటి నాకు ఈరోజు? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలోకి దాహం కలిగి, ఆత్మలో దాహం కలిగి ఉన్నప్పుడు ఆ వినికిడి చాలా విలువైన వినికిడి. హల్లెలూయా. మీరు ఎంతమందికి దాహం ఉంది? దేవుని వాక్యం కొరకు దాహం, ద థర్స్ట్. ఆ దాహం ఎక్కడి నుంచి రావాలంటే నీ శరీరం నుంచి కాదు, నీ బదిలోంచి కాదు, హృదయం అనగా నీ స్పిరిట్. ఆ దాహం ఉన్నప్పుడు దేవుని వాక్యము నీలో ప్రవేశిస్తుంది. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు అల్ప విశ్వాసులై ఉన్నారు మీరు అంటున్నాడు. అందుకే మొదటిగా ఏం చేయమంటున్నాడు? ఆయన రాజ్యంలో, అనగా తండ్రి యొక్క రాజ్యంలో ఆయన నీతిని వెతకమంటున్నాడు. ఇవన్నీ కూడా మనం అనుభవించాలంట. అనుభవం ఇవన్నీ మీరు కలిగి ఉండాలంటే, అంటే ఇవన్నీ నీకు అనుగ్రహించబడాలంటే ఇస్తాడని కాదు, అవి మీరు పొందుకోవాలంటే, అనుభవించాలంటే ఈ రెండు ముందు మీరు సాటిస్ఫై చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే నువ్వు ఇందులో నీకు ఇచ్చిన బాధ్యతలు, నీకు ఇచ్చిన విధానం, నీకు ఇచ్చిన పాత్ర, నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది నువ్వు ఇందులో అర్థం చేసుకుంటే నీ కంట గొప్పవారి భూమిని ఎవరు నిలబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయంగా నువ్వు వర్తిస్తావు, ఇది భౌతికంగా కూడా నువ్వు వర్తిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతాయా? భౌతికంగా వర్తిల్లాలంటే ముందు అన్నాడు, మొదటిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదటగా వెతుకుడి. అంటే ఆత్మీయంగా శ్రద్ధ నీకుంటే భౌతికమైన ఇప్పుడు నువ్వు పొందుకుంటావు. మీరు వారి దేవునికి స్తోత్రించలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అప్పులు ఎందుకు తీరట్లేదు? ఈ రోజు ఎందుకు బలహీనతలు పోవట్లేదు? ఎందుకు ఆరోగ్య పరిస్థితులు పోవట్లేదు? ఎందుకు అసమాధాన పరిస్థితులు ఎందుకు తొలగిపోవట్లేదు అన్నటువంటి కారణం ఏంటంటే మనం భౌతికమైన విషయాల మీద శ్రద్ధ ఉంది, కానీ ఆత్మీయమైన విషయాల మీద శ్రద్ధ లేదు. అంటే వింటున్న వాక్యం ఏం చేయాలి? దానికి మనం లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుని రాజ్యం క్రీస్తుగా మనలోకి వచ్చాడు. రెండవది ఆయన నీతి, ఆయన పక్షం నిలబడాలి ప్రతి విషయం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు ఎవరు మీరు తింటారు, ఇప్పుడు సహజం అనుకుంటే లోక విధానం మన శరీరం ఏం చెప్తుంది, వేసే ఆ 2 10 కదా. కానీ దేవుని పక్షం నిలబడి నువ్వు ఏం చేస్తావు, నువ్వు రైట్ ఆర్ రాంగ్ అన్న విధానం పక్కన పెట్టి నేను తిరిగి ఏం అనకూడదు, ఎందుకంటే దేవుడి వాక్యం అలా చెప్తుంది కాబట్టి నేను మౌనంగా ఉంటాను. ఇప్పుడు నువ్వు ఎవరి పక్షం నిలబడినట్లు, నువ్వు ఏం నెరవేర్చినట్లు, దేవుని యొక్క నీతిని నువ్వు నెరవేర్చావు. ఇప్పుడు చెప్పండి, మనలో ఎంతమంది దేవుని నీతిని నెరవేరుస్తున్నావు? వాళ్ళు ఇలాగ అన్నారు, వీళ్ళు ఇలాగ అన్నారు, వాళ్ళు అలాగన్నారు. మై గాడ్, థ్యాంక్ యూ ఫాదర్, ప్రైజ్ వింటున్నారా? అది అన్నది నిజమో కాదో తెలియదు, అది కరెక్టో రాంగో తెలియదు, కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని పట్టుకొని ఇంకా వేలాడతాం. ఇంకా దేవుడు నీతిని మనం నెరవేర్చడం ఎవరున్నారు ఇక్కడ? ఆయన బిడ్డలుగా సంఘముగా మనమే ఆయన నీతిని కొరకు మనం నిలబడినప్పుడు అది కాదు ధన్యతలో పొరపడ్డాడు. నీతి కొరకు ఆకలి దప్పిక కలవారు ధన్యులు, వారి తృప్తి పరచబడుదురు. ఆ తృప్తి పరచబడదు, దే విల్ బి ఫిల్డ్. ఆ తృప్తి పరచబడుదురు దేవుడు నీతిని నెరవేరిస్తే. అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, 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 ఫాదర్ వి ప్రైజ్ యు. హల్లెలూయా. ఒక విషయాన్ని గమనించాను. ఇప్పుడు మనందరం కావాల్సిన ఆయన రాజ్యము, ఆయన నీతిని మొదట వెతకమన్నాడంటే అర్థమేంటి? ఇప్పుడు మన అల్ప విశ్వాసం అనేది జారిపోయిన విశ్వాసం బలపరచు. వినండి, మీకు మాట నేను చెప్తాను. మనందరికీ కావాల్సిన విశ్వాసం మనకు అనుగ్రహించబడదు. మీరు లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఆ 3, 4, 5 వచనాలు గమనిస్తే ప్రభు క్షమించే విషయంలో మాట్లాడుతున్నాడు. ఒకడు అడిగారు, ఒకడు నా ఎడల తప్పు చేసినప్పుడు ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు క్షమించాలా అని అంటే లేదు, 77 మార్లు అంటే 70 × 7. అంత అర్థం ఏంటంటే 70 × 7 కదా, ఎన్ని మార్లైనా క్షమించాలి ఆ రోజు. వినండి, ఎన్ని మార్లు నువ్వు క్షమించాలని ప్రభు చెప్తే శిష్యులు ఏమడిగారు తెలుసా? మా విశ్వాసాన్ని బలపరచు. ఏమడిగారు? ప్రార్థించారు, మా విశ్వాసాన్ని బలపరచు, అది పెంపొందింపచేయి. ఎందుకంటే నువ్వు నువ్వు అడిగింది మేము చేయాలన్నా, క్షమించే విధానం అంతగా క్షమించాలనంటే మాకు ఇప్పుడు ఉన్న విశ్వాసం సరిపోదు, మాకు ఇంకా ఎక్కువ విశ్వాసం కాదు. ఆ ప్రభు దాని సమాధానం వినండి జాగ్రత్త. ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఎంత విశ్వాసం ఉంటే చాలు, ఆవగింజంత. మీరు క్షమాపణ గురించి అడుగుతున్నారు కానీ మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత దానికంటే చిన్న గింజలు లేవని కాదు, ఆ కాలంలో అది చిన్న గింజ. ప్రభు ఒక ఉదాహరణ తీసుకుని మనకి అర్థమవడానికి ఆయన ఆ రీతిగా బోధించాడు. ఆవగింజంత విశ్వాసం మీకుంటే ఏమన్నాడు? ఒక కంపల్ చెట్టుని వేర్ల కంట పెకలించబడి అది సముద్రం నాటబడును అని నువ్వు పలుకుతే అది లోబడుతాదా? లోబడును అన్నాడు, లోబడ అవకాశం ఉంది అన్నాడు, లోబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుందా? వినండి, ప్రభు మనందరిలో పెట్టవలసిన విశ్వాసం ప్రారంభంగా అందరిలో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ముందు మీరు తెలుసుకోండి. ఆవగింజంత విశ్వాసం సరిపోదు నీకు. అంటే అప్పుడేంటంటే రక్షింపబడిన మనకి రక్షణ దినమంది మనకు కావాల్సిన విశ్వాసం ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసం లేకపోతే నువ్వు వాక్యం కూడా వినవు, అవసరం లేదు. ఎందుకంటే నమ్మగారు వాక్యం వినడానికి నువ్వు ఆసక్తి చూపుతున్నాడు. అర్థం ఏంటంటే నీకు ఎంత విశ్వాసం, అందుకే విశ్వాస పరిమాణం చొప్పున ఇవ్వబడదు. అంటే అర్థం ఒకరికి ఎక్కువ ఒక తప్పు ఇవ్వలేదు ఆయన. అలాగే ఎప్పుడు చేయడానికి ముందు అందరికి ఒకలాగే ఇస్తాడు ఆయన.
చూడండి, విశ్వాసం ఒకలాగే ఇచ్చాడు. విశ్వాసం ఒకలాగే ఇచ్చాడు. మనందరికి ఒకే విశ్వాసం ఇచ్చాడు. మనందరికీ ఒకే విశ్వాసం ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం ఎంత కావాలని ఇచ్చాడు, సరిపోద్దు అంటున్నాడు. మీ పక్కన చెప్పండి, నీకున్న విశ్వాసం చాలు. నీకున్న విశ్వాసం నీకు చాలు. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, అమ్మా నీ యొక్క రోగం నుంచి విడుదల పొందాలంటే విశ్వాసం కలిగి ఉన్నానంటే నువ్వేమో తెలుసా, ఓహో అయితే నాకు విశ్వాసం చాలదు కదా, నాకు ఇంకా కావాలి కదా. మీకు మాట చెప్తాను, నీ విశ్వాసం పెరగడం ఇంపార్టెంట్ కాదు, నీ విశ్వాసం దేని మీద ఉంది. ప్రశ్న ఏంటి ఇప్పుడు, నా విశ్వాసం దేని మీద ఉంది? ఓ మీకు అర్థం లేదా చెప్తాను. ఇప్పుడు నీకు కిడ్నీలో నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, స్కానింగ్ చేశారు, రిపోర్ట్లు ఇచ్చారు. ఆ స్కానింగ్ రిపోర్ట్లో రాడ్ ఉన్నాయి, ఆపరేషన్ చేసి తీయాలి, కాబట్టి తీయని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, స్వస్థపరిచే యెహోవా నేను అనేది నమ్ముతావా, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ నువ్వు నమ్ముతావా? మాట్లాడండి, ఆలోచించండి, అసలు ఆలోచించండి. నీ నమ్మకం దేని మీద ఉంటుంది? డాక్టర్ ఇచ్చే రిపోర్ట్. ఇప్పుడు సర్జరీ అన్నాడు అంటే నీకు ఏ విశ్వాసం కలిగింది? సర్జరీ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే, మందులు వేసుకుంటే బాగైపోతారు. అంటే నీ విశ్వాసం దేని మీద పెట్టావు? డాక్టర్ మాటలను పెట్టావు కానీ దేవుని డాక్టర్ మీద పెట్టావా? అంటే ఇప్పుడు ఏంటి, నీకు విశ్వాసం లేక కాదు, విశ్వాసం ఉంది కానీ విశ్వాసం దేని మీద పెట్టావు? దేని మీద పెట్టబడదు దాని మీద పెట్టావు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది? ఆలోచించుకోండి సార్, ఎక్కడ ఆ విశ్వాసం ఏం చేస్తున్నాం? ఆ విశ్వాసం తీసుకెళ్ళి ఇంకో దగ్గర మనం వాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, దేవుని నీతి కలిగి ఉండు. దేవుని నీతి కలిగి ఉండు. దేవుని నీతి కలిగి ఉండు. దేవుని నీతి కలిగి ఉండు. దేవుని రాజ్యమును వెతుకు. దేవుని రాజ్యమును వెతుకు. చెప్పండి, దేవుని రాజ్యం వెతుకు. దేవుని రాజ్యం వెతుకు. కలిగి ఉండు. దేవుని నీతి కలిగి ఉండు. దేవుని రాజ్యమును వెతుకు. దేవుని రాజ్యం వెతుకంటే అక్కడ ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు, మీరు చెయ్యి. హల్లెలూయా. ఎవరు? నీలో ఉన్న క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీతి. ఈ రెండు కరెక్ట్ గా పాటించగలిగినప్పుడు నీలో ఖచ్చితంగా అనుమానం ఉండదు, భయం ఉండదు, అపనమ్మకం ఉండదు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు ఇక నీకు భయం ఎక్కడిది? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. నీలో అనుమానం ఎందుకు ఉండదు? ఉండదు ఖచ్చితంగా. నీలో అపనమ్మకం ఎందుకు ఉండదు? ఏమాత్రం ఉండదు. అందుకే వినడం వల్ల మనకి ఏం కలుగుతుందో బైబిల్ చెప్పింది, విశ్వాసం ఎక్కడ తీసుకెళ్ళావు? ఆత్మలోకి, నీలోకి వచ్చిన వాక్యం, అది వినేటప్పుడు ఆసక్తి, దేవుని మాటలేంటి ఈ రోజు నాకు వస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 5 లక్షలు అప్పు ఇచ్చినోడు వచ్చాడు, నాకు 2 రోజుల కల్లా ఇచ్చేయమంట. నీ గడా చిల్లిగా లేదు, అడుగుదామంటే ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు చెప్పండి, నువ్వేం చేస్తావు? ఆ నెక్స్ట్ రోజు ఆదివారం మాట్లాడే కొన్ని వ్యక్తిగత ఆలోచించండి. 7 లక్షలు ఇవ్వాలి, 5 లక్షలు అప్పటికప్పుడు 2 రోజులు ఇచ్చేయమంటాడు. నాకు తెలియదాన్ని ఇచ్చేవారు ఎవరు లేరు. అసలు రోజు ఆదివారం, సోమవారం డబ్బులు ఇవ్వాలి. ఇక నీకు సహాయం ఎక్కడి నుంచి రాదు, ఏ నిరీక్షణ లేనప్పుడు ఇప్పుడు విశ్వాసంగా నువ్వు మందిరానికి ఎలాగొస్తావు? మాట్లాడాలి. హల్లెలూయా. ఏం అనుభవాలు లేవా మీకు? దేవుడు ఈ రోజు రాత్రి ఏం మాట్లాడినా ఎలా సహాయం పంపిస్తారు అని వస్తాం. కానీ ఆ రోజు అనుకుంటున్నాం కదా దేవుడు వాక్యం. దేవుడు ఈ రోజు రాత్రి ఏం మాట్లాడతాడు? నన్ను ఏ విధంగా ఆదరిస్తాడు, ఏ విధంగా సహాయం వస్తుంది? నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు ఆ రోజు దేవుని వాక్యం
ఆసక్తితో వింటారు. ఈరోజు ఈ వాక్యం నా కోసమే అన్నట్టు వింటారు. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం పెట్టారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మన విశ్వాసాన్ని ఏం చేయాలి? దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసాన్ని, అందుకే వినుడు వల్ల విశ్వాసం ఏమవుతుందంటే స్థిరపరచబడతారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనకి ఎంత కావాలో మినిమం పెట్టాడు, తక్కువలో తక్కువ పెద్దలో పెట్టాడు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? అభివృద్ధి పరచుకోవాలి. సమయం లేదు కానీ అభివృద్ధి పరచుకోవడానికి విధానం వేరు. మళ్ళీ నీలో విశ్వాసం ఉంటే ఏముండాలి? చెప్పండి. వాక్యం ద్వారా నీలో విశ్వాసం వస్తే నీ జీవితంలో ఏముండాలి? మార్పు, చేంజ్ ఉండాలి. నీ అనారోగ్యం ఆరోగ్యంగా మారిపోవాలి, నీ అప్పులు సమృద్ధిగా మారిపోవాలి, నీ దరిద్రం ఐశ్వర్యంగా మారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయిందా అలా ఉన్న మన జీవితం? కాబట్టి విశ్వాసం క్రియలోకి రాలే. అది క్రియలు లేని విశ్వాసం మృతమని యాకోబు పత్రిక 2:26 అంటున్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతం. నాకు విశ్వాసం ఉందంటే చాలు. నీకు విశ్వాసం అంటే క్రియ జరగాలి. క్రియ జరగలేదని నువ్వు చెప్పావంటే నీకు విశ్వాసం లేదని అర్థం ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఆ చెట్టుకి చెప్పిన తర్వాత ఏరుతో ప్రకటించబడి వెళ్ళి సొంతం నాటబడి అన్నప్పుడు అది ఏం చేస్తుందని బాగా బైబిల్ చెప్తుంది, లోబడ్డది. ఇప్పుడు అది లోబడలేదని అర్థం ఏంటంటే నీలో విశ్వాసం లేదు, నువ్వు ఆపరేట్ చేయలేదు ఫెయిత్ ని. ఎంతమందికి అర్థం అవుతుంది? నేను నమ్మాను, దేవుడు నాకు చేయలేదు. నో 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 నో. వాక్యం చాలా పర్ఫెక్ట్, పరిపూర్ణమైన వాక్యం. జరగలేదని అర్థం ఏంటంటే బైబిల్ చేయలేదని కాదు, నీకు మనలో తేడా ఉంది. ఇప్పుడు ఎంతమందికి అర్థం అవుతుంది దేవుడి వాక్యం? వింటున్నామే కానీ శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. ఈ రోజు నాకు కావాలి ఈ మాట, ఇది నాదే ఈ రోజు ఈ వాక్యం. నా వాగ్దానం చదివి ఇలా కేంద్రం మంది ప్రభు మాట్లాడాడు. ఈ రోజు నాకు కావాల్సింది జరిగింది. హల్లెలూయా. ఈ విధానం చాలా అవసరం లేదు. ఎంతకాలం నువ్వు వచ్చి నేను ఉంటాను, మనలో ఒక మార్పు రావాలి. ఇంకోటి, ప్రార్థన చేసేటప్పుడు నీ వాక్యమే సరిపోయినప్పుడు ఏ ప్రార్థన చేస్తావు నువ్వు? నా మాట నీకు అర్థమవుతాయా? దయచేసి ఆలోచించమని ప్రభు పెట్టలేకపోతున్నాం. బుద్ధి లేని వాళ్ళ బుద్ధి లేని ఉండిపోద్దు. దేవుని వాక్యం నీలోకి వస్తుంది. బుద్ధి కలిగి ఉండడం, జ్ఞానం సంపాదించుకోవడానికి. దీనికి చదువుతో పనిలేదు. హృదయంలో ఉన్నాడు దేవుడు. చదువునోడికి, చదువు లేనోడికి, స్థాయి ఉన్నోడికి, లేనోడికి అందరికీ హృదయం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు చేర్చుకోగలుగుతున్నారు వాక్యంలోనే. ఒకరు చేయగలిగింది, ఒకరు చేయలేని దేవుడు ఎప్పుడు చెప్పడు. అందరిలో ఉన్నారని చెప్పమంటాడు. హల్లెలూయా. 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 దేవుని వాక్యం నీలో చేర్చుకున్నప్పుడు క్రియలుగా అది మారిపోవాలి. అంటే నీ జీవితంలో ప్రతి అంశంలో ఇప్పుడు దేనిని నువ్వు ఆధారం చేసుకున్నాడు? అది దేవుని వాక్యం ఏం చెప్పిందో అది ఆధారం చేసుకున్నాడు. అప్పుడు దేవుని రాజ్యం వెతికిన వ్యక్తిలో ఏమిటో? రెండోది, దేవుని నీతి నెరవేర్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ విషయాలు మీరు గమనిస్తారని ప్రభుత్వం నేను కోరుతున్నాను. ఇందాక శిష్యులు ప్రార్థన చేస్తారా లేదా? మా విశ్వాసాన్ని బలపరచమని. కానీ ప్రభు అన్నాడు, నేను బలపరుస్తున్నాను అన్నాడా? లేదే. ఏమన్నాడు? చనిపోయిన ఆ యాయింపు కూడా పనివారు వచ్చి నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ నమ్మిక మాత్రం ఉంచు. అంటే నీకున్నది సరిపోద్ది. ఈ పక్కన చెప్పండి, నీకు ప్రభు పెట్టిన విశ్వాసం చాలు. నీకు ప్రభు పెట్టిన విశ్వాసం చాలు. హల్లెలూయా. 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 ఇది ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పనా? ఎఫెసీ 2:8 అంటాడు, విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. అంటే విశ్వాసం అనేది కూడా ఏంటది? వరం. అది గిఫ్ట్. ప్రారంభంలో నీకు కావాల్సిన విశ్వాసం ఆయన ఇచ్చాడు తన కృప చేత. ఆ మాట నీకు అర్థం లేదంటే హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడ వినే పెట్టాం, బయటికి వెళ్ళి మన శరీరాన్ని ఆధారం చేస్తున్నాం, మన పంచేంద్రియాన్ని ఆధారం చేస్తున్నాం.
మరి ఎలా పని అవుతుంది? ఎలా కార్యాలు జరుగుతాయి? నేను ప్రార్థన చేశానంటావు, ఏం చేశావు? మరి చేస్తే అవ్వాలి కదా. బైబిల్ ఏం చెప్తుంది? మీరు అడిగి పొందుకుని ఉన్నారని నమ్ముడి. ఏమన్నాడు? అడిగిన తర్వాత పొందుకున్నామని నమ్ముడి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నమ్మితే నీ మాటలు ఎప్పుడు అవుతుందో లేదో మళ్ళీ ఈ మాట ఎందుకు వస్తాయి నీకు? అంటే మనం ఉండవలసిన విశ్వాస విధానంలో మనము లేము. మరి లేకుండా దేవుడు చేయలేదని చెప్పడం ఎందుకు? సరి చేసుకున్న వాళ్ళు ధన్యం. ప్రతి వరకు వర్తిస్తాయి ఈ మాట. మొదటిగా దేవుని రాజ్యం. లెట్ ద క్రైస్ట్ హూ ఇస్ ఇన్ యు, నీలో ఉన్న క్రీస్తు నీకేం చెప్తున్నాడు అంటే, నువ్వు విన్న వాక్యం ఆయన నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నీలో. ఓ వాక్యం ఇదే కదా నువ్వు విన్నావు, ఇలా కదా ఉండాలి, ఇలా చేయాలి కదా, ఇలా వెళ్ళాలి కదా. ఆయన నీకు బోధిస్తుంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు. ఒక మాట చెప్పినట్టు క్రీస్తు నీకు ప్రవచిస్తూ ఉంటాడు నీలో. ప్రవచన తిరిగి జ్ఞాపకం చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. అది వదిలేస్తాం. ఎక్కడో పరిగెడతావు ఏంటి కోసం? చూడండి అజ్ఞానం. నువ్వు ఎవరి మీద ఆధారపడు. ఇప్పుడు నా కూతురిని వేరే మీద ఆధారపడిందంటే ఎంత బాధ, ఎంత అవమానం అది. నువ్వు దేవుని కుమార్తె ఉండి క్రీస్తు నీలో పంపబడి ఆయన అడ్మిషన్ సహాయం చేయడానికి వచ్చి కూడా నువ్వు మనుషుల్ని పరిస్థితిని ఆధారం తీసుకుని జీవిస్తే ఆయనకి ఎంత అపకీర్తి అని ఆలోచిస్తున్నాను. ఎంతకాలం మీద ఉందా మనం? ఇదేనా భక్తి? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉదయకాలం అప్పలాగా సౌదరితో నేను మాట పంచుకున్నాను. ఒక స్టూడెంట్ ఉన్నారు, ఎగ్జామ్ చదువుకునే స్టూడెంట్ ఉన్నారు. కిరణ్ అనుకున్నాను. ఇప్పుడు కిరణ్ నా డాడీ, అమ్మా నువ్వు పాస్ అవ్వాలమ్మా, నువ్వు పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు. నా మాట వినండి, నువ్వు ఫెయిల్ అవ్వకూడదు, నువ్వు పాస్ అవ్వాలమ్మా, నువ్వు పాస్ అవ్వాలి. ఫెయిల్ అయిపోతావు జాగ్రత్త, ఎప్పుడు చూసినా ఫెయిల్ అవుతావు సరే మాట. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? నిజంగా ఆడిందని పడి పుస్తకం తీయట్లేదు, అటు ఇటు గెలిచేస్తుంది, సమయం వృధా పోనేస్తుంది. ఇప్పుడు ఫెయిల్ అవుతామని వేరే విధంగా చెప్పచ్చు. ఫెయిల్ అన్న పదం తీసుకురాకుండా ఇంకోటి చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే, నువ్వు స్కూల్ టాపర్ అవ్వాల్సిన దానికి నువ్వు ఇలా చేస్తారా? హల్లెలూయా. ఆ మాటకి దీనికి ఎంత తేడా? నువ్వు చదవకపోతే ఫెయిల్ అయిపోతావు. రెండోది అదే మాట, నువ్వు స్కూల్ టాపర్వి, టైం వేస్ట్ చేయక. చెప్పండి, ఈ రెండు ఒకటే కాదా? ఏం మాట? ఒక్కటే. కానీ చెప్పిన విధానం, నీ నోటి మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నీకు గొప్ప జ్ఞానం అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పాపం 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 చేయమని ఎవడు చెప్పడు, ఎవడు దాన్ని ప్రోత్సహించడు. వింటున్నారా? నీ దృష్టి పాపం మీద కాదు ఉండవలసింది, నీతి సూర్యుడైన యేసు మీద ఉన్నప్పుడు, నువ్వు ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది నీ లైఫ్ నుంచి. పాపం వదులు, పాపం వదులు, పాపం ఇక దాంతో నీకు పరిశుద్ధత వద్దా, నీకు నీతి వద్దా, ఇంకా నీకు సత్యం వద్దా, సత్యంలో నిలవడం ఇంకా. అలాగే పాపం ప్రోత్సహించడం తెలియదు. పరిశుద్ధాత్ముని మీకు గొప్ప జ్ఞానం అనుగ్రహించును గాక. ఆమేన్. ఓకే స్పిరిట్ గాడ్ ఫాదర్ వి ప్రైజ్. ఒక దగ్గర మనందరం తీర్పులో నిలబడతాం దేవుని బిడ్డ. నేను ఏ ఉద్దేశంతో బోధిస్తున్నాను నీకు పట్టలేనప్పుడు, ఓ మై గాడ్ ఇట్స్ వెరీ డేంజరస్. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన మాటలో ఎంత నిజం ఉంది? నువ్వు ఫస్ట్ స్కూల్ టాపర్ ఉండవలసింది, నువ్వు ఇలా చేస్తానగా అని అనేది గొప్పగా, నువ్వు వెళ్ళిపోతావు ఎవరే అనేది గొప్పగా. పాపం ఎవరు కాదు, అందరూ పాపం చేశారు, పాపం చేయమని కాదు. నువ్వు కనీసం దాంట్లో బయటపడాలంటే ముందు ఆయన పరిశుద్ధత వైపు చూడు, ఆయన నీతి వైపు చూడు, ఆయన వాక్యం ఆధారం చేసుకో. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదు గురించి నేను చెప్పాను, గుర్తుందా మీకు? దావీదు కంటే ఘోరపాకి ఎవరు లేదు, కానీ దేవుడు తన హృదయానుసారంగా ఎందుకు పిలిచాడంటే మీకు అర్థం అవ్వలేదు. సత్యం కొంతమందికి దాని అర్థం ఏంటంటే పాపం చేయమని కాదు ఉద్దేశం.
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా మొదటిగా నా నీతిని అన్నాడా లేదా? అన్నారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒక విషయం గమనించాలి, నువ్వు రక్షించబడిన దినమని యేసు రక్తంతో సంపూర్ణంగా నేను కైవేశాడు. నన్ను తర్వాత చేసిందో అని అంటున్నావు కదా, నేను తర్వాత చేసింది. ఒక విషయం మర్చిపోయావు, అది నీకు ఏం అర్థం లేదు, సరిగా అర్థం లేదు నీకు. వినండి, చాత్రండి ప్లీజ్, ప్రార్థన వెళ్దాం. వినండి, యేసు ప్రభు నీ పాపం అంతా తీసుకున్నాడా, లేదంటే ఇప్పుడు చేసిన నా పాపం తీసుకున్నాడా? అంతా తీసుకున్నారు. మనం ఇంకా పాపులమై ఉండగా మన కొరకు మరణించాం అంటే మన పాపం అంతా తీసేసుకున్నాడా లేదా? తీసేసుకున్నాడు. చూడండి, ఎప్పుడు చూసినా అదే వచ్చుకోవాలా. థ్యాంక్ యూ ఫాదర్, గ్రేస్ వింటున్నా నా మాట. ఆయన మన పాపం అంతా తీసేసుకున్నాడు. లేదు, నువ్వు ఎప్పుడైతే ఏ రోజైతే యేసుని ప్రభుగా రక్షకుడిగా నువ్వు ఆహ్వానించావు నీ జీవితంలోకి, నన్ను క్షమించు ప్రభు, నేను పాపిని, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం చాలా సీరియస్ తీసుకున్నాడు. కానీ అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించాడు. ప్రభువాన్ని స్పందించాడు. నేను పాపిని అనగానే ఓకే అన్నాడు. నన్ను కడిగి శుద్ధీకరించాడు. ఎస్ యు ఆర్ డన్ అన్నాడు. హల్లెలూయా అర్థమైన గట్టిగా చెప్పబడి హల్లెలూయా. నన్ను క్షమించి కలవసిలో యేసుక్రీస్తు నా కొరకు చెందించిన రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించినందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. So powerful. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల మీరు తండ్రిని ఏమి అడిగినను, అంటే మీరు ఏది అడుగుతారు చెప్పండి, మీరు ఏమడుగుతారు? నీలో నిలిచిన మాటలు అడుగుతారు కానీ అంతమించి అడగలేరు. అదే ఆయన ఉద్దేశం. ఏది పెడితే దారామని కాదు. ఎంతమందికి అర్థం? అర్థంగా దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే చూడండి, మనలో ఉన్న దరిద్రత బయటకు పోవాలంటే సులువైన పద్ధతి మనకుంది. ఎల్లప్పుడూ దేవుని స్తుతించు, కీర్తించు, పాటలు పాడు, వాక్యం చదువు, వాక్యం ధ్యానించు, ఇతరులకి సాక్ష్యం చెప్పు, సువార్త ప్రకటించు, నీ బుర్రని ఎంగేజ్ చేయి. ఏం చేయాలి? నీ మనసుని ఎంగేజ్ చేయి. దేనికి ఎంగేజ్ చేయాలి? దేవుడు పాట పాడాలి. దేనికి ఎంగేజ్ చేయాలి? స్తుతులు చెల్లించాలి. దేనికి ఎంగేజ్ చేయాలి? దేవుడు వాక్యం చదవాలి. దేనికి ఎంగేజ్ చేయాలి? వాక్యం ధ్యానం చేయాలి, సువార్త ప్రకటించాలి, నీ సాక్ష్యం చెప్పాలి. ఇక నీ దృష్టి దాని మీదకి ఎందుకు వెళ్తుంది? రాన్ 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 రాన్. ఇప్పుడు దాన్ని పోషించట్లేదు. ఇప్పుడు పోషించేదంతా ఏంటి? నీ ఆత్మీయ విషయం దేవునితో. హల్లెలూయా హల్లెలూయా. నేను అందరికీ చేస్తానా? నువ్వు ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా పాటలు పాడు, ఉత్సాహంతో పాడు, స్తుతి కలగదు. బయట గట్టిగా అవ్వడం కాదు, నీ పెదవులు కదిలితే చాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఆటోమేటిక్గా నువ్వు నీకు నువ్వే లోకాన్ని వదిలేస్తావు. ఆమేన్. ఆటోమేటిక్గా ఉంటుంది, నీకే లోకం అంటే అసహ్యం పడుతుంది. ఇప్పుడు నీకు చెప్పి మానండి మానండి అంటే మానరు. కానీ ఎప్పుడైతే ఈ రీతిగా దేవునితో కనెక్ట్ అయి ఉంటారో, ఆయన టేస్ట్ మీరు ఒకరోజు చూసినప్పుడు ఎవరు చెప్పట్లేదు, ఆయన మానేస్తారు. ఆమేన్. భగవంతుని మానిపించేది గొప్పదా, ఆడకాలు మానేది చాలా గొప్పదా? వాళ్ళకి వాళ్ళు మానేదే వాడు గొప్పది. మానేసేది గొప్పది. ఇప్పుడు నేను చెప్పి మానే మానే మాను. మీరు ఈరోజు నాకు బాగా వాక్యం అర్థమైంది అన్నారు, గట్టిగా చెప్పలేదు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.